నేను నా గురించి చెప్పాలంటే నేను I was honored by Queen Elizabeth in 2012. I was invited to UK and I happened to have the honor of meeting her. Oh, great. In UK. Sir. And I met and I have small conversation with her. Oh, great. Yeah. Great. She asked me what you do and what is your line of this thing. Yeah. Yeah. I told her I am into education and I develop partnerships between universities and between Indian universities and the UK universities, and she has appreciated my efforts. And then I shook hands with her, and then I took some photographs with her, and then it was a great honor to meet Queen Elizabeth. Queen Elizabeth ni kalavadam ante adoka complete new set of achievement. Out of the blue, Okay. this thing has come. They have invited me. I don't know why they have invited me. Yeah. I mean, yeah, maybe I worked for UK the visas, UK embassy on visas transparent and all. చేస్తున్నందుకు. So. And I used to participate in all UK education summits and all. Because of all that, 4 people were invited. I was one among them. Excellent. ఈ పాయింట్ చెప్పారు కాబట్టి క్వీన్ ఎలిజబెత్ ఆఫ్ కోర్స్ ఇట్స్ అ వెరీ లైక్ యూనివర్సల్ లైక్ ఫ్యాక్టర్. ఇదే విషయంలో చాలా మందికి ఐ మీన్ మీ క్లోజ్ సర్కిల్లో మాత్రం తెలిసింది యు ఆర్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ టు నన్ అదర్ దెన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్ డేస్. సో అది చాలా క్యూరియస్గా ఉందండి. అదేలా లైక్ ఎందుకంటే రీసెంట్గా బిఫోర్ ఎలక్షన్స్ ఆయన స్వయంగా మీ నేటివ్ ప్లేస్లో ఉండి మిమ్మల్ని తన చాలా హై గ్రాటిట్యూడ్తో మాట్లాడారు. ఏంటంటే నాకు ఇంగ్లీష్ నేర్పించి రమేష్ పతి అనే నా ఫ్రెండ్ అని. సో అది మీ క్లోజ్ సర్కిల్లో కూడా చాలా మందికి తెలియదు. మీరు అండర్ ప్రొఫైల్గా చాలా లో ప్రొఫైల్గా మెయింటైన్ చేస్తుంటారు మీ హంబుల్నెస్. సో అది చాలా క్యూరియస్గా ఉంది. మీ అసోసియేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోటి అంత డీప్గా ఏముంది? హౌ యూ యునో మేడ్ ఎ ఇంపాక్ట్? కెన్ యూ ప్లీజ్ ఫర్ అవర్ వ్యూవర్స్? Sure. So I happened to be with him. ఆయనతో నేను పవన్ కళ్యాణ్ గారితో I think he was around 15 years, I think 15 years when he came to me. Oh, ఆయనకి 15 years అప్పుడు నాకు I think maybe around 10 to 12 years gap is there. Okay. 10th class అప్పుడే ఫినిష్ చేశాడు. Okay. సో నేనేంటంటే నాకు బుక్స్ పిచ్చి ఉండేది. ఓకే. బుక్స్ అంటే చాలా చదివేవాడిని. నేను చాలా బుక్స్ చదివాను. నేను కూడా 500 odd బుక్స్ చదివాను. అప్పట్లోనే చదివాను బుక్స్. ఓకే. అందుకని నేను బుక్స్ అన్ని కలెక్ట్ చేసి దాన్ని ఒక పెద్ద లైబ్రరీగా పెట్టేశాను అన్నమాట. ఓకే. ఒక బుక్ షాప్లో నేను ఓన్లీ ఇంగ్లీష్ బుక్స్, నాలెడ్జ్ బుక్స్, లిటరేచర్ బుక్స్ ఇవన్నీ అమ్మేవాడిని. ఓకే. నా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు వేరే కనపడదు కానీ బుక్స్ గురించి అన్ని కనపడతాయి. అంటే మా అమ్మ అక్కడే మా ఇంట్లోనే పెండింగ్ బ్రష్ ఉండేది. ఓకే. అక్కడికి వెళ్ళేవాళ్ళం ఇద్దరం. మా అమ్మ దగ్గర కలిపి చేతి ముద్దలు పెట్టేది మాకు తినేవాళ్ళం. అందుకని మా అమ్మను కూడా మర్చిపోడు, అంత క్లోజ్గా ఉంటాడు. నేను కూడా పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళ మదర్తో వాళ్ళ ఫాదర్తో చాలా క్లోజ్గా ఉండేవాడిని. ఓకే. సో ఎవ్రీ వీక్ వెళ్ళేవాడిని, వాళ్ళ ఇంట్లో తినేవాడిని. ఇలాగనమాట మా పరిచయం చాలా ఒక 4 ఏళ్లలో ఎంతగా అంటే అసలు ఇంకా వేరే వాళ్ళు ఎవరితోనూ మాట్లాడు, ఎవరితో ఉండడు, నాతోనే ఉండేవాడు అనమాట. సరే ఈ లోపల ఏం చేయాలనుకుంటున్నావు ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలని. సో అతనికి ఫస్ట్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అంటారు కదా, అలాంటి బుక్స్ ఎక్కువ ఇచ్చేవాడిని. ఓకే. దాంట్లో ఎలా ఉండాలి, ప్రజలకు ఎలా అంటే ఎవరితో ఎలా ఉండాలి, ఏంటి మంచితనం అంటే ఏంటి, ప్రపంచానికి ఎలా చేయాలి ఏంటి, ఇలాంటివన్నీ చాలా మంచిగా ఉండేవి. ఓకే. సో ఆ విధంగా అతను ఆ ఏజ్లో టెండర్ ఏజ్లో ఈ బుక్స్ అన్ని చదవడం వల్ల అతని మైండ్ అప్పుడే మారిపోయింది. చాలా మారింది అప్పుడే. అది అతనికి ఫౌండేషన్ బీజం పడింది. సో అందుకే మైండ్ కూడా పూర్తిగా అప్పుడే చేంజ్ అయింది. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఎర్లీ ఇన్ఫ్లుయెన్స్ నా దగ్గర ఉండేటప్పుడే అతను బీదవాళ్ళని చూస్తే ఫీల్ అయిపోయాడు. చొక్కా లేని చూస్తే ఒకసారి చొక్కా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. చొక్కా ఇచ్చేసి అలాగే బయటపడేది ఇంటికి వెళ్ళిపోయాడు. అంత చల్లో ఒక అబ్బాయి వండుతుంటే చాలా ఎర్లీ స్టేజెస్ నుంచి అతను మైండ్ ఎప్పుడు పూర్ పీపుల్కి కానీ హెల్ప్ చేయాలని, పావర్టీ పీపుల్ హెల్ప్ చేయాలని అతను ₹1 కూడా ఉండేది కాదు కనెక్షన్. ఎందుకంటే ఈ 4 years వరకు కంప్లీట్గా నాతోనే ఉన్నాడు. ఓకే. దాని తర్వాత చెన్నైకి షిఫ్ట్ అయ్యాడు. చెన్నైకి షిఫ్ట్ అయిన తర్వాత కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవడం, ఇంటర్మీడియట్ అవన్నీ అక్కడ చేశాడు. ఓకే. ఓకే. సో చేసినప్పుడు కూడా 15 days 20 days వచ్చినప్పుడల్లా మళ్ళీ అతను ఏం చేశాడు ఏంటి అన్నీ నాకు చెప్పుకునేవాడు. ఎవరు పరిచయం అయ్యాడు ఏంటి అదే అన్నీ చెప్పుకునేవాడు. సో ఆయనకి నాలెడ్జ్ కున్న హంగర్, ఇంగ్లీష్ మీద ఉన్న హంగర్కి మీరు ఒక సోర్స్ లా కనెక్ట్ అవ్వడము
దానివల్ల And, అతను అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఓకే. బుక్స్ విపరీతంగా చదివాడు. ఇప్పుడు కూడా ఈ మెయింటైన్స్ వెరీ గుడ్ లైబ్రరీ. యా. ఎలాంటి బుక్స్ ఉంటాయంటే ఫ్రాయిడ్ సైకాలజీ బుక్స్, సైకాలజీ, ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ బుక్స్, జట్టి కృష్ణమూర్తి ఫిలాసఫీ బుక్స్, అండ్ ఇంకా కమ్యూనిజం సంబంధించిన బుక్స్ ఇలాంటి Yeah. ఎక్కువ చదివాడు. అసలు కంప్లీట్ రోజు చదువుతూనే ఉండేవాడు. సో అలాగ అతని నాలెడ్జ్ ఈ రోజు అంత నాలెడ్జ్ ఉంది అతనికంటే బికాస్ ఆఫ్ బుక్స్. అలాగా పరిచయం అయింది అతనితో. సో నేనుగా అతని దగ్గరికి వెళ్ళను, యా. అతను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటుంటాడు. ఎస్. సో ఒకసారి ఒక అమెరికన్ పబ్లిషింగ్ వాళ్ళు ఇతని గురించి బుక్ పబ్లిష్ చేస్తామంటే, హ్యారీ పాటర్ సిరీస్ ఉంది కదా, అవునండి. వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. ఓకే. వచ్చి నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు, నా ఫొటోస్ అవన్నీ ఉంటే కూడా ఇచ్చాను. దాని తర్వాత ఏమైందో తెలియదు, బుక్ పబ్లిష్ అయిందో లేదో నాకు తెలియదు. ఓకే. తనే పంపించాడు, Oh. అడ్రస్ కనుక్కొని వచ్చారు వాళ్ళు. సో టెస్టిమోనీ అండ్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్. సెకండ్ వాళ్ళు నా ఆఫీస్కి వచ్చి మొత్తం అన్ని నోట్ చేసుకొని అన్ని రికార్డ్ చేసుకొని వెళ్ళారు. నా Yes, sir. బాలకృష్ణ షో ఉంది కదా, అవునండి, అన్స్టాపబుల్. అన్స్టాపబుల్, అన్స్టాపబుల్ చెప్పాడు నా గురించి. సి దట్స్ వాట్ సార్, ఇప్పుడు గ్రాటిట్యూడే కరువు అవుతున్న అదే. ఈ టైంలో గ్రాటిట్యూడ్ అనేది మాత్రం చాలా చాలా గట్టిగా ఫాలో అవుతాడు. యా. ఎవరైనా చిన్న హెల్ప్ సంథింగ్ యంగర్ జనరేషన్ మేబీ Ah. తీసుకోవచ్చు ఆయన దగ్గర చిన్న నుంచి. హెల్ప్ చేసినా కూడా చాలా బాగా రియాక్ట్ అవుతాడు.